రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్ల చేరికకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో దాదాపు 20% మేర పరిష్కరించింది. అయితే మిగతా దరఖాస్తులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోనే పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం గ్రేటర్ పరిధిలోని 3 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం నాటి నుంచే రేషన్ కార్డులలో కొందరి సభ్యుల పేర్లు తొలగింపు కొనసాగుతున్నప్పటికీ కొత్త సభ్యుల చేరిక ప్రక్రియ మాత్రం అందుబాటులో లేకుండా పోయింది. దీంతో పాటు ఉమ్మడి కుటుంబాలు 2గా విడిపోవడం, వివాహాలు జరగడంతో కుటుంబాల్లోకి కొత్త సభ్యులు చేరడం వంటి వాటితో ఈ సంఖ్య మరింత పెరిగిపోయింది. అయితే రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇన్నాళ్ళు వాటిని ఆమోదించే ఆప్షన్ మాత్రం పౌర సరఫరా శాఖకు లేకపోయింది. తాజాగా రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చే ఆప్షన్ను ప్రభుత్వం అందుబాటులో తీసుకురావడంతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సో ఫ్రెండ్స్, మరిన్ని వివరాల కోసం, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.